హలో మై డియర్ ఫ్రెండ్స్, పర్సంటేజెస్లో పార్ట్ 4 ఇదే. సో బేసిక్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియో అనేది కొంచెం ఒక మోడల్ గురించి మాట్లాడదాం. ఏంటంటే ఎలాంటి మోడల్స్లో మనకి ప్రశ్నలు వస్తాయి అనేది. సో ఇక్కడ చూడండి, ఒక సంఖ్యలో 60% విలువ 42 అయినా ఆ సంఖ్య ఎంత అన్నాడు. ఒక సంఖ్యలో ఏదైనా సంథింగ్ నెంబర్ ఉంది ఒకటి, ఓకేనా. సో అందులో 60% విలువ 42 ఇచ్చాడు, అయినా ఆ సంఖ్య ఎంత అంటాడు, అంటే మొత్తం సంఖ్య ఎంత అంటున్నాడు, ఓకేనా. సో మీకు బేసిక్స్ చెప్పేటప్పుడు నేనేం చెప్పాను, ఈ ప్రాబ్లం కొంచెం సేపు పక్కన పెట్టండి. ఇది చూడండి ఒకసారి, 5,000 రూపాయలలో 50% ఎంత, ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎలా చేస్తాం, 5,000 వేస్తాం ఇంటూ 50% కాబట్టి 50/100 వేస్తాం, ఓకేనా. ఈ జీరోకి ఈ జీరో కట్ అయింది. సో 500 ఉంది, 5 ఉంది, ఓకేనా. 5×5 = 25. సో 25 2 సున్నాలు 2,500 అనేది వస్తుంది, ఓకేనా. సో ఇలా చేసాం. అర్థమైంది కదా, కాన్సెప్ట్ క్లియర్గా వినండి. మళ్ళీ మిస్ అయ్యారో ఇక్కడ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్లో మీకు ఏం అర్థం కాదు. సో 5,000లో 50% వీళ్ళు ఎంత అని అడిగితే ఇలా కూర్చేసాం. చూడండి, 50 పైన వేసాం, 100 కింద వేసాం. సో ఇక్కడేం అడుగుతుండో ఈ ప్రాబ్లంకి రండి. ఇప్పుడు ఒక్క సంఖ్యలో 60% విలువ 42 అయినా ఆ సంఖ్య ఎంత అంటున్నాడు, ఓకేనా. సో 42 అనేది ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చినట్టు 42 ఇచ్చాడు, అర్థమైందా. సో ఇక్కడ మనకి 50% కావాలి కాబట్టి 50% వేసాం, అర్థమైందా. సో ఇక్కడేమంటాడు, వీడు ఒక్క సంఖ్యలో 60% విలువ 42 అయినా ఆ సంఖ్య ఎంత అంటుండ. ఎప్పుడు కూడా ఒక్క సంఖ్య అనేది ఎప్పటికైనా 100%కి సమానం, అర్థమైంది కదా. నేను స్టార్టింగ్లో చెప్పాను 100%కి సమానం. ఇందులో 60% అనేది ఇచ్చాడు 42 అని, ఓకేనా. సో ఇక్కడ చూడండి, 60% మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ, ఓకేనా. సో మనం 100% ఎంత అనేది కొనుక్కోమంటాడు, ఆ సంఖ్య ఎంత అని, ఓకేనా. సో ఇప్పుడు 100% కొనుక్కోవాలంటే 100ని పైన వెయ్యాలి. చూడండి, 100ని ఎప్పుడు కూడా పైన వెయ్యాలి, 60ని కింద వెయ్యాలి. ఇది మీకు చాలా క్లియర్గా ఈ స్ట్రక్చర్ అనేది గుర్తుండాలి, అర్థమైందా. మనకి ఏ నెంబర్ అయితే కొనుక్కుంటున్నామో ఆ నెంబర్ ఎప్పుడు పైన ఉండాలి, ఓకేనా. మనకి 100% కావాలి. 60% విలువ 42 ఇచ్చాడు, అయినా ఆ సంఖ్య ఎంత అంటాడు, ఓకేనా. ప్రతి సంఖ్య కూడా 100%కి సమానం. అందులో 60% ఇచ్చాడు, 42, మిగతా మనం 100% కొనుక్కోవాలి. అందుకే 100% అనేది పైన వేసాం, 60% కింద వేసాం. సో 42 అనేది ఇచ్చాడు కాబట్టి ఇలా వేసాం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ జీరోకి కట్ అవుద్ది, ఓకేనా. సో 6 ఎంత, 6 7 42, ఓకేనా. సో 7 × 10 ఎంత వస్తుంది, 70 అనేది వస్తుంది, అర్థమైందా. సో ఇక్కడ 50% అడిగాడు కాబట్టి 50 పైన వేసాం, ఇచ్చిన వాల్యూకి ఇంటూ చేస్తూ 50 పైన వేసి 100 కింద వేసాం. కానీ ఇక్కడ మనము 100% కొనుక్కోవాలి, అందుకే 100 పైన వేసాం, 60 కింద వేసాం, ఇచ్చిన వాల్యూని ఇంటూ చేసాం, అర్థమవుతుందా. సో ఇలా ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కాదు, నువ్వు చెప్పిన మోడల్ 3 ఉంది కదా బ్రో, దాన్ని మేము ఫాలో అవుతామనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, 60% విలువ 42 ఇచ్చారు, ఓకేనా. సో 100% విలువ ఎంత అనేది కొనుక్కోవాలి. చాలా సింపుల్. ఈ జీరోకి కట్ చేయండి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 6 కదా, 6 ఎంతలో పోతుంది, ఇది 7లా, ఓకేనా. 6 7లా కట్ అవుతుంది, 6 8లా 6 7 42, 6 8లా 42, ఓకేనా. సో ఇంటూ ఈ సేమ్ ఇక్కడ కూడా ఆ 7 చేస్తే 10 × 7 70 అనేది మనకి ఆన్సర్. 70 కాన్సెప్ట్ అనేది మనకు అర్థమైతే ఎలా చేసినా కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. మనకి కాన్సెప్ట్ అర్థం కావాలి. ఒక ప్రాబ్లం నేను తీసుకున్నంటే 360 డిగ్రీస్లో మీకు చెప్తాను ఎటు నుంచి ఎలా చేయాలి అనేది, ఓకేనా. సో జస్ట్ ఏదో ప్రాబ్లం వేసాం, ఏదో షార్ట్కట్స్లో కొట్టేసాం, వెళ్ళిపోయినాం, ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఎలా చేయాలనేది చెప్పాను. ఇక్కడ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. 100%కి అడిగాడు, మనకి ఇక్కడ ఎక్కడ 100% ఎంత అని ఎవ్వరు కూడా ఇవ్వరు, ఓకేనా. ఒక సంఖ్యలో 60% విలువ 42 అయినా ఆ సంఖ్య ఎంత అని ఇచ్చాడు, అయినా 100% ఎంత అని ఇవ్వడు, ఓకేనా. మనం అది తెలుసుకోవాలి, ఓకేనా. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. సో మనకి 100% వాల్యూ అనేది 70 అనేది వచ్చింది కదా.
అసలు ఇది వచ్చింది రైటా రాంగా మనకు తెలియదు కదా. సో ఇదంతా ప్రాబ్లం చేసేటప్పుడు అవసరం లేదు. అయినా నేను ఎందుకు చెప్తానంటే మీకు క్లారిటీ రావడం కోసం. ఓకేనా. నెక్స్ట్ నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయను. ప్రాబ్లం రాస్తాను, చేస్తాను, వెళ్ళిపోతా అంతే. ఈ బేసిక్స్ అన్నీ మీరు మంచిగా నేర్చుకుంటే నేను చేసే ప్రతిదీ స్టెప్ కూడా మీకు అర్థమవుద్ది అక్కడ. ఓకేనా. లేదంటే అర్థం కాదు. అందుకే వినండి. 100% అనేది 70%కి అదే 70కి వచ్చింది మనకు ఆన్సర్ అనేది. ఓకేనా. ఇది రైటా రాంగో తెలియదు. ఓకేనా. సో ఆల్రెడీ ఇందులో 60% చూడండి, ఇది 100% వాల్యూ ఎంత ఇచ్చాడు, 70 వచ్చింది మనకు ఆన్సర్. దీంట్లో 60% ఎంత, 42 ఇచ్చాడు. ఓకేనా. 42 వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 వస్తే 10లో 2 తీస్తే 8, ఇక్కడ 6 ఉంటుంది, 6లో 4 తీస్తే 28 అనేది మనకి ఇక్కడ మిగులుతుంది. ఇంకా అంటే ఈ 28 ఎంత, ఈ 2 మైనస్ చేస్తే 40% వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ మనం చూడండి 70 అనేది 100%గా. ఓకేనా. దీన్ని ఇలా వేసి ఓకేనా. సో 40% అనేది మనం కొనుక్కుందాం. 40% ఉంది కాబట్టి కింద 100 వేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో మనకి 28 వస్తేనే మనం చేసింది రైట్ అవుద్ది. 0కి 0, 0కి 0. ఓకేనా. 4 ఏళ్ళ 7 × 4 ఎంత వస్తుంది, 4 ఏళ్ళ 28. ఓకేనా. సో ఇది ఆన్సర్ వచ్చిందా 28. చూడండి, నేను మీకు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా ఇంత నీట్గా అంటే, మీరు రేపు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు 3 రకాలుగా చేయొచ్చు. 60% 42 ఇచ్చాడు కాబట్టి మిగిలిన 40% కొనుక్కొని దీనికి కలిపేసినా ఆన్సర్ వస్తుంది. లేదంటే 100%కి డైరెక్ట్గా కొనుక్కున్న ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో అందుకే నీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకేనా. ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ప్రాసెస్ కూడా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సేమ్ ప్రాబ్లం మీకు కొంచెం అర్థం అవడం కోసం మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకొచ్చాను. చూడండి, ఒక సంఖ్యలో 25% విలువ 50 అయినా ఆ సంఖ్య ఎంత అన్నాడు. ఓకేనా. ఒక సంఖ్య ఉంది సంథింగ్ ఏదో, అందులో 25% 50 వచ్చింది. అయినా ఆ సంఖ్య ఎంత, ఆ సంఖ్య ఎంత అంటే మొత్తం ఆ ఫిగర్, ఆ సంఖ్య మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఏ సంఖ్య అయినా మనం 100% అనుకుంటాం. ఓకేనా. సో ఫస్ట్ మనం మామూలుగా చేసే ప్రయత్నం చేద్దాం మీకు చెప్పిన ఈజీ మోడల్లో. సో 50% అనేది వాల్యూ ఇచ్చాడు ఆల్రెడీ. ఓకేనా. మనకి ఎంత, 25% విలువ ఏమో 50 ఇచ్చాడు కదా. సో 100% విలువ మనకు కావాలి కాబట్టి ఎప్పుడు కూడా మనం 100% విలువ కావాలి కాబట్టి 100 పైన వేసుకుంటాం. అదే 25 కావాలంటే 25 వేసుకుంటాం. ఓకేనా. కింద 25 వేస్తాం. అర్థమైందా. ఈ 25% ఉందా, దీన్ని 25 అనేది కింద వేసుకుంటాం. 100% వాల్యూ మనకు కావాలి కాబట్టి 100 పైన వేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఎలాగ వస్తుందో. 25 2తో కట్ అవుద్ది. ఇది 25 1 25 2. ఓకేనా. సో 2 అంటే 2 × 100, 2 × 100, 200 అనేది వెనక వాల్యూ వచ్చింది. అర్థమైందా. 200 అనేది మనకు వాల్యూ వచ్చింది. సో ఇందులో దీన్నే, ఇది మోడల్ నెంబర్ 1 అనుకోండి, M2 అనుకోండి. దీన్ని ఎలా చేయొచ్చు, సింపుల్గా చేస్తారు. ఎలా చేస్తారు, 25% విలువేమో ఏంటి 50 రూపాయలు ఇచ్చారు. సో అలాగే ఇక్కడ 100% మనకు కావాలి కాబట్టి 100% అనేది ఎంత, ఇలా వేసుకుంటే ఈజీగా వస్తుంది. ఓకేనా. చూడండి ఎలా వస్తుందో. ఈ 25 ఎన్నిసార్లు కట్ అవుతుంది, ఇది 2తో. ఓకేనా. ఈ ఇంటూ 2 చేస్తాం, వచ్చిందా 200, 200, 200 ఈజీ కదా. సో ఇలా వచ్చింది. ఓకేనా. సో ఇది ఇలాగైనా చేయండి, ఇలాగైనా చేయండి. ఈ ప్రాబ్లం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాల్సిందే, ఒక పర్సంటేజ్ ఇచ్చి దాన్ని విలువేస్తాడు, మొత్తం ఎంత సంఖ్య అని అడుగుతుంటాడు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ మనం గ్రూప్ డి లెవెల్లో ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్సే ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో మనం అందుకే వీటి మీద కొంచెం గ్రిప్ పెట్టుకోవాలి. ఓకేనా. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఏంటంటే చాలా సింపుల్గా ఉండి కొంచెం అర్థం అవ్వనట్టు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇది ఇలా వస్తుంది, అర్థమైంది కదా. సో మళ్ళీ ఇది కరెక్టా కాదా, వచ్చింది మనకు 200, ఇలా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అది కూడా చూడండి, సింపుల్గా చెప్పేస్తా ఆగండి ఇంకెందుకు. ఇక్కడ చూడండి 200 అనేది మనకి ఎంత, 100%, 100%కి 200 అనేది వచ్చింది. ఓకేనా. 200 వచ్చింది. 25, 100లో 25 తీస్తే 75% మనకి తెలియాలి. ఓకేనా. సో ఇక్కడ 25% అనేది ఆల్రెడీ ఎంత ఇచ్చారు, 50 ఇచ్చారు. ఓకేనా.
సో ఇప్పుడు మనకు 75% ఎంత వస్తే 200 వస్తుందో చూడాలి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇది రాంగ్, ఇది కరెక్టా కాదా వచ్చిన 200 అనేది మనం ఇక్కడ చేస్తున్నాం. 25% ఏమో 50 ఇచ్చారు. 75% అనేది మనకి ఇక్కడ 150 వస్తే 200 అవుద్ది. ఆ 150 వస్తుందో రాదో మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఓకేనా? సో 75%కి ఈ 200లో ఎంత అసలు కొనుక్కోవాలి? 200లో 75% కాబట్టి మనం కింద 100 వేస్తాం. ఓకేనా? 100 వాల్యూ కావాలంటే 100 పైన వేస్తాం. లేదు, ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఎంత పర్సంటేజ్ కావాలో అంతే కొనుక్కోవాలంటే ఈ 25, 75 వీటి పైన వేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2 zeros కట్ అవుద్ది. 2 × 75 వస్తుంది. ఎంత వస్తుంది? 7 5 2 5 10, 1 2 7 14, 15, 150 వచ్చిందా? 150 సరిపోయిందా? టాలీ అయిందా కరెక్ట్గా? సో ఇది ఓకేనా, మనం చేసింది రైట్. అర్థమైందా? మీరు ఇలాంటి ప్రాబ్లం వచ్చిన వెంటనే పెన్ను పేపర్ ఇవన్నీ పెట్టకుండా ఇలా పక్కన చిన్నగా జస్ట్ ఊహించుకొని చిన్న చిన్న నెంబర్లు వేసుకొని టక్కన కొట్టేసి ఆన్సర్ పెట్టేయాలి ఒక 30 సెకండ్స్లో. అర్థమైందా? సో ఇలా చేయాలి. మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. ఎటు నుంచి చేసినా మీకు అర్థం కావాలి. అందుకు ఒక్కసారి ఏం చేస్తాడు, 50 ఇస్తాడు. 25% 50 అని ఇస్తాడు. అందులో ఆ పూర్తి సంఖ్య ఏమో 200 అని ఇస్తాడు. మిగిలిన భాగం ఎంత అని అడుగుతాడు. అప్పుడు మిగిలిన భాగం ఎంత, ఇది, దీన్ని చేయాలి. ఓకేనా? అది కూడా ఒక మోడల్ చేద్దాం తర్వాత. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి. నేను ఒక ప్రాబ్లం చెప్పానంటే దాన్ని బేస్ చేసుకొని ఇంకొక ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు, అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు అని ఉద్దేశించే క్రిటికల్గా ఉన్న ప్రాబ్లం అయినా సింపుల్గా మీకు అర్థం అవడం కోసం ఒక 3-4 యాంగిల్స్లో దాన్ని నేను సాల్వ్ చేస్తున్నా. ఎందుకంటే రేపు మళ్ళీ మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఒకటే ఫార్ములా లేకపోతే ఒకటే ఏదో ట్రిక్ పట్టుకొని దాంతో వేలాడకూడదు. అది రాలేదనుకోండి అనవసరంగా ఒక మార్కు పోద్ది. అందుకే అన్ని రకాలుగా నేను ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? అది గుర్తించాలి. కొంచెం వీడియోకి లైక్ కొట్టండి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక ఊరిలో 1000 మంది ఉన్నారు. అందులో 40% జనాభా టీ తాగుతారు, మిగిలిన వారు కాఫీ తాగుతారు. అయినా కాఫీ తాగిన వారు ఎంతమంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. మనకి ఇందులో క్వశ్చన్ చూస్తే ఇంత పెద్దగా ఉంది, కానీ దీంట్లో చూసుకున్నట్లయితే సమాచారం 1000 ఇచ్చాడు, 40% అదే 1000 40% ఇచ్చాడు. మిగిలింది ఏంటో మనకి ఏంటో అక్కడ ఏం అర్థం కావట్లేదు. సో ఇలాగంతా ఇచ్చాడు. ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ మొత్తం చదువుతారు. ఏంట్రా ఇంత పెద్దగా ఉందని చూస్తారు. ఇందులో ఏముంది? ఏమీ లేదు. ఒక ఊర్లో 1000 మంది ఉన్నారంట. చూడండి, మొత్తం 1000 మంది అని ఇచ్చాడు. ఓకేనా? అందులో 40% జనాభా టీ తాగుతారు. ఓకేనా? టీ తాగుతారు. సో మిగిలిన వారు కాఫీ తాగుతారు. కాఫీ తాగిన వారు ఎంతమంది అని ఇచ్చాడు. సింపుల్. సో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఒక మెథడ్ చేస్తా చూడండి, సెకండ్ ఇంకో మెథడ్ చేస్తా. ఓకేనా? సో ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 1000 మంది. ఈ 1000 మందిలో టీ తాగిన వాళ్ళు 40%. మనకు 40% / 100. ఓకేనా? సో టీ తాగిన వాళ్ళని ఫస్ట్ కనుక్కొని ఆ తర్వాత ఈ 1000 మందిలో కాఫీ తాగే వాళ్ళని మైనస్ చేస్తే, అంటే ఈ టీ తాగిన వాళ్ళని మైనస్ చేసామంటే కాఫీ తాగిన వాళ్ళు మనకు వచ్చేస్తారు ఇలా. ఓకేనా? చూడండి, 40% 40/100 వేసాం. 1000 మందిలో 40% ఎంతమంది వస్తారో చూద్దాం. 0కి 0, 0కి 0. ఓకేనా? సో 4 × 100 400 మెంబర్స్ ఉన్నారు. ఈ 400 మంది ఏంటి? టీ తాగేవాళ్ళు వీళ్ళు. ఓకేనా? సో ఈ 1000 మందిలో -400 చేసామంటే మనకి 600 వస్తుంది. ఈ 600 ఎవరు? కాఫీ తాగిన వాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కాఫీ తాగిన వారు ఎంతమంది అన్నట్టు 600 మంది. టీ తాగే వాళ్ళందరినీ 1000 మందిలో తీసేస్తే మిగిలిన వారు కాఫీ తాగిన వారు. సో మిగిలిన వారు కాఫీ తాగుతారు కాబట్టి 600 మంది కాఫీ తాగుతారు. ఓకేనా? ఇది ఒక మెథడ్, ఇలా చేయొచ్చు. ఇంకో మెథడ్ చెప్తే చూడండి. సో ఇక్కడ 1000 అనేది మనకి ఊరి జనాభా. సో ఎప్పుడు కూడా అంటే ఈ 1000 అనేది ఎప్పుడు కూడా మనకి 100%కి సమానం. ఒక నెంబర్ అయినా ఏదైనా సంథింగ్ ఇలా వచ్చి ఒక సమూహం ఎప్పుడు కూడా 100%కి సమానం. ఓకేనా? ఈ 100%లో 40% వాళ్ళేమో కాఫీ తాగుతారు కాబట్టి ఈ 40ని మైనస్ చేస్తాం అనుకోండి, ఇక్కడ 60% అనేది వస్తుంది మనకి. ఈ 60% ఎవరు? ఈ 40% టీ తాగుతారు. నేను తప్పు చెప్పాను. ఓకే, 40% వాళ్ళు టీ తాగుతారు. ఇక్కడ ఈ 100లో 40 అంటే ఈ టీ తాగే వాళ్ళు మైనస్ చేసామంటే 60% వాళ్ళు మనకి కాఫీ తాగిన వాళ్ళు వస్తారు. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఏం చేస్తాం? ఈ 60%కి వాల్యూ కట్టేద్దాం. 60/100 0కి 0, 0కి 0. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 6 ×
100 into 6 ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు 600 ఇది ఆన్సర్. చూడండి ఇక్కడ 600 ఇక్కడ 600. సో ఇలా చేయొచ్చు. అర్థమవుతుందా? చాలా సింపుల్గా ఇలా చేయొచ్చు. ఓకేనా? సో ఎప్పుడు కూడా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలోనే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. కాన్సెప్ట్ అర్థం చేసుకొని మనం ఎలా ప్రాక్టీస్ చేసామో ఆ బేసిక్స్ మనకి గుర్తొస్తే ఈజీగా చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా? ఇది కొంచెం లెంత్, ఇలా చేయడం చాలా ఈజీ. ఓకేనా? సో ఇలా చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. ఒక ఊరిలో 60% జనాభా ఉద్యోగస్తులు, 60% ఉద్యోగస్తులు అంట. మిగిలిన వారు నిరక్షరాస్యులు. అంటే నిరక్షరాస్యులు అంటే చదువు లేని వాళ్ళు. ఓకేనా? సో ఆ ఊరిలో మొత్తం 3000 మంది ఉన్నారు, నివసిస్తున్నారు. అయినా చదువు రాని వారు ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్. చూస్తే క్వశ్చన్ ఏమో ఎంతోలాగా ఉంటుంది మనకి. నేను రాస్తే ఇక్కడ మీకు ఏమి ఏర్పడదు, కానీ క్వశ్చన్ పేపర్లో మీరు క్వశ్చన్ చూస్తుంటే సిస్టంలో అయినా ఎంతో పెద్దలాగా ఉంటుంటుంది. ఓకేనా? దీన్ని సాల్వ్ చేద్దాం. ఇందాక చెప్పిన మోడల్ ఇది కూడా మీకు ఇంకా అర్థం చేసుకోవాలని చెప్తున్నా. చూడండి, ఒక ఊర్లో 60% జనాభా ఉద్యోగస్తులంట. 60% జనాభా ఎంప్లాయిడ్స్, వీళ్ళందరూ ఉద్యోగస్తులు. ఓకేనా? సో ఉద్యోగస్తులు. మిగిలిన నిరక్షరాస్యులు అంటే మొత్తం చదువు లేదు వీళ్ళకి, మిగిలిన వాళ్ళకి. ఓకేనా? సో మొత్తం జనాభా ఎంత ఇచ్చారు? 3000 మంది నివసిస్తున్నారు అంటుండ్రు. 3000 మంది నివసిస్తున్నారు. 60% ఏమో మనకి ఉద్యోగస్తులు. సో ఈ 60% మనం ఫస్ట్ కట్టేసి 100%, 60% అంటే 60/100 వేస్తాం. 0కి 0, ఈ 0కి ఈ 0కి మొత్తం నేను ఇలా కట్ చేస్తాను అనుకోకండి. ఈ 0కి ఈ 0కి ఈ 0కి ఈ 0కి ఇలా. ఓకేనా? సో ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, 6 × 18, 2 సున్నాలు, 1800 మంది ఏమో ఉద్యోగస్తులు. సో ఇక్కడ ఏమంటున్నాడు? చదువు రాని వారు ఎంతమంది అని అడుగుతున్నాడు. సో ఆ 3000లో 1800 తీసేయండి, ఎంత వస్తుందో చూడండి. 1800 తీసేస్తే 0 0, తర్వాత 2, 10లో 2 తీస్తే 2, ఇక్కడ 1 కాబట్టి 1200 వస్తుంది. ఓకేనా? సో ఇలా ఒక మోడల్. అర్థమైందా? సో ఇంకో మోడల్ ఏంటి? మనం ఏదైనా 100% కొనుక్కుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 3000 జనాభా అనేది మనకి 100%కి సమానం. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకుంటాం. సో ఇందులో 60%, ఈ 100%లో 60% అనేది ఏంటి? చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు. ఓకేనా? సో మనకు చదువు లేని వాళ్ళు కావాలి. సో మిగిలిన 40% ఎవరైతే ఉన్నారో వీళ్ళు చదువు లేని వాళ్ళు. మనం ఇప్పుడు సమ్ అనేది డైరెక్ట్గా 40% కట్టినా ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, 3000 మొత్తం జనాభా 40% కడదాం. 40/100, 0కి 0, 0కి 0. ఓకేనా? సో 4 మూల 12. చూడండి, 1200. ఓకేనా? సో ఇలా అనేవి ఈ ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకేనా? ఇది ఒక మోడల్. ఇలాంటి అడుగుతుంటాడు క్వశ్చన్స్. మీరు కొంచెం నీట్గా నోట్బుక్లో అయితే నోట్బుక్లో, లేదంటే 1-2 సార్లు చూసినా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా అడిగితే మనం ఆన్సర్ ఇలా చేయాలి అని. ఓకేనా? సో ఇది ఒకటి. సో ఈ ప్రాబ్లం చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక గ్రామంలో 6000 మంది ఉన్నారు. అందులో 10% కరోనా వచ్చి చనిపోయారు. మిగిలిన వారిలో 25% ఊరి వదిలి వెళ్ళిపోయారు. ఇంకా ఆ గ్రామంలో ఎంతమంది కలరు? అంటే ఇంకా ఆ ఊరిలో ఎంతమంది ఉన్నారో, అలాగే ఆ ఊరి వదిలి ఎంతమంది వెళ్ళిపోయారో తెలపండి అన్నాడు. ఓకేనా? ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు 25%. ఓకేనా? అది మనకు నెంబర్స్లో చెప్పమంటాడు. ఓకే? సో ఇది చాలా చిన్న ప్రాబ్లం. థియరీ మాత్రం చాలా పెద్దగా ఇచ్చాడు. దీన్ని మనం 3 విధాలుగా చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి మెథడ్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏది ఈజీ అయితే అది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ చేద్దాం. చూడండి ఎలాగా. చూడండి, మొత్తం ఎంతమంది ఇచ్చాడు? 6000 మంది ఉన్నారంట ఊర్లో. ఓకేనా? సో 10% మంది ఏమో కరోనా వచ్చి చనిపోయారు. 25% మంది ఏమో ఊరు వదిలి వెళ్ళిపోయారు. సో 10%, 25%, ఈ రెండు కూడా మనం ప్లస్ చేస్తే 35% వస్తుంది. 10 + 25, 35%. ఓకేనా? సో ఈ 35% అయిన వాళ్ళు ఎవరు? బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు. సో బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఫస్ట్ కొనుక్కొని వాళ్ళని 6000 నుంచి మైనస్ చేసామంటే ఊర్లో ఎంతమంది ఉంటారో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో 35% / 100, 0కి 0, 0కి 0 కట్ అయిందా? సో 35 × 6, 60. ఇక్కడ ఇంకో 0 ఉంది కదా. సో 0 అని కొంచెం సేపు పక్కన పెడతాం. 6 × 5 = 30, 3, 6 × 18, 19, 20, 21. ఈ 0 ఉంది, 0 వేసుకుంటాం. ఓకేనా? సో ఇలా చేయాలి. 2100 మంది అనేవాళ్ళు బయటకు వెళ్ళిపోయారు.
మొత్తానికి బయటికి వెళ్ళిపోయారు. ఓకేనా. సో ఇక్కడ ఈ 6000లో ఈ 2100ని మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే చూడండి, 0కి 0, 10 ఉంటుంది, 9, ఇక్కడ 5 ఉంటుంది, 5లో 2 తీస్తే 3. ఓకేనా. 3900 మంది ఊర్లో ఉన్న వాళ్ళు వీళ్ళు. అర్థమవుతుందా? ఊర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? 3900 మంది. ఓకేనా. సో ఇది మనం క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. సో ఇంకో మెథడ్, ఎలా చేయొచ్చు ఇంకోలాగా, 6000 అనేది మనకి ఇచ్చాడు ఆల్రెడీ. ఎంతమంది జనాభా మొత్తం ఇచ్చాడు. ఓకేనా. సో 30 ఇక్కడ చూడండి, 10% అలాగే 25%. 10% ఎవరు? కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు. 25% ఎవరు? ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు. ఓకేనా. సో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రెండింటి మనం కలిపితే 35% అనేది వచ్చింది ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ఏదైనా ఈ 6000 ఎప్పుడు మనకి ఇది 100%కి సమానం కాబట్టి మనం ఏం చేస్తాం, 100%లో ఈ 35% తీస్తాం అనుకోండి, మిగిలిన వాళ్ళు వస్తారు. చూడండి, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది. 10లో 5 తీస్తే 5, 9లో 3 తీస్తే 7. ఓకేనా. ఇది 9 కదా. ఓకే. 9లో 3 తీస్తే 6 వస్తుంది. ఓకేనా. సో 65%. ఈ 65% ఎవరు? ఊర్లో ఉన్నోళ్ళు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళు ఉన్నోళ్ళు. ఇప్పుడు ఈ 65% మనం డైరెక్ట్గా వాల్యూ కట్టాలి. ఓకేనా. 65%, 0కి 0, ఈ 0కి ఈ 0. ఓకేనా. ఇక్కడ చూడండి, 65 ఇంటూ 60 అనేది వచ్చింది. ఓకేనా. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 65. నేను రివర్సల్గా వేసిన, అలా వేసినా ఏం కదా. సో ఇక్కడ చూడండి, 0ని కొంచెం పక్కన పెడదాం. 6 5లో 33, 6 6లో 36, 37, 38, 39. ఓకేనా. 0 ఉంది కాబట్టి 0 వేస్తాం. సో మొత్తం ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు? బయటికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ చూస్తే 2100 మంది వచ్చారు ఇక్కడ మనకి. దాన్ని మైనస్ చేస్తే ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చారు. ఓకేనా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఊర్లో ఉన్న వాళ్ళు ఎంత, ఇక్కడ చూడండి, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మనం మైనస్ చేస్తే ఊర్లో ఉన్న పర్సంటేజ్ వచ్చింది. ఆ పర్సంటేజ్ని కట్టాము, మనకి 33,900 అనేది వచ్చింది. వీళ్ళందరూ కూడా ఊర్లో ఉన్నవాళ్ళు. ఓకేనా. సో ఊర్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇలా ఇంకా చిన్నది ఇచ్చాడు చూడండి. అలాగే ఆ ఊరు వదిలి ఎంతమంది వెళ్ళిపోయారో తెలపండి అంటుండ. ఊరు వదిలి ఎంతమంది వెళ్ళిపోయారో తెలపండి అంటుండ. వాడు ఆల్రెడీ ఇచ్చాడు 25% మంది ఊరు వదిలి వెళ్ళిపోయారండి. ఓకేనా. ఊరు వదిలి ఎంతమంది? 25% వెళ్ళిపోయారు. సో దాన్నే మనం ఈ 6000లో కట్టాలి. ఓకేనా. 6000 25% ఎలా కడతాం? 25/100. 0కి 0, 0కి 0. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 25 ఇంటూ 60. ఏంటి బ్రో నువ్వు అన్నీ ఇలా రివర్స్ చేస్తున్నావు అనుకోకండి. సింపుల్గా కట్ చేయాలంటే ఇలా వేసుకోవాలి. ఓకేనా. 6 వదిలేదు, 0 వదిలేద్దాం. 6 5లో 30, 0, 3, 6 2లో 12, 13, 14, 6 5లో 30 కదా. సో 3 ఇక్కడ వేసాం, 0 ఇక్కడ వేసాం, 6 2లో 12, 13, 14, 15. సో 1500 మంది ఎవరు? మొత్తం ఊరు వదిలి పారిపోయిన వాళ్ళు వీళ్ళందరూ 1500 మంది పారిపోయారు. ఓకేనా. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా నేర్చుకుంటే ఎలాంటి పెద్ద ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా. ఇందులోనే ఇంకా క్రిటికల్గా ఇస్తుంటాడు, ఇంకా పెంచుతాడు, పేరాలు పెంచుతాడు, ఇంకా క్రిటికల్ ఇస్తాడు. ఎస్ఐ లెవెల్లో, ఎన్టీపీసీ లెవెల్లో చాలా హార్డ్గా ఇస్తాడు క్వశ్చన్స్. ఏంటంటే పెద్దగా ఇచ్చేస్తాడు, చదవాలి చూసి భయపడిపోతాం. ఆన్సర్ చేస్తే ఏమీ ఉండదు అక్కడ. ఓకేనా. సో అలా మనం ప్రతిదీ కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ రోజుకి ఈ క్లాస్ ఆపేద్దాం. సో నెక్స్ట్ రేపటి నుంచే మనకి ప్రీవియస్ పేపర్లో ఏ బిట్స్ అడిగాడు, అలాగే నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మొత్తం ఈ పర్సంటేజ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ చాప్టర్కి తొందరగా వెళ్దాం. మీరు వీడియోస్ చూసి కొంచెం లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ప్రతి టాపిక్ మీద కూడా మనం వీడియో చేద్దాం. ఓకేనా. మీ సపోర్ట్ ఉంటే చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.